ఈ రోజు అసలు ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ లేదు అని అంటే కనుక ఓవేరియన్ రిజర్వ్ ఉమెన్ లో ఆడవారిలో ఇంప్రూవ్ చేసుకోగలమా, ఇంక్రీజ్ చేసుకోగలమా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నార్మల్ గా అయితే కనుక ఏఎంహెచ్ అనేది లేదా ఓవేరియన్ రిజర్వ్ అనేది ఎవరిలోనైనా కానీ ప్రీ డిటర్మైన్డ్ గా ఉంటుంది, ఏ ఉమెన్ లో అయినప్పటికీ కూడాను. అది ఒక్కసారి డ్రాప్ అవుతూ ఉండేటప్పుడు దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం అన్నది జరగదు, అది ఇంపాసిబుల్ అన్నమాట. బట్ ఇలా లో ఏఎంహెచ్ వచ్చింది, ఫర్ సపోజ్ మీరు లైక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్నారు, పిల్లలు లేకుండా బాధపడుతున్నారు, లేదు అని అంటే మరి ఇతర పర్పస్ కోసం అయినా కానీ స్కాన్ కానీ ఏఎంహెచ్ కానీ చేసుకున్నప్పుడు రిజర్వ్ తక్కువగా ఉంది అని తెలిసింది అనుకోండి, ఏఎంహెచ్ వాల్యూ కానీ లేదు అని అంటే ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ కౌంట్, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాం, అది తక్కువగా ఉంది అని తెలిసినప్పుడు ప్రెగ్నెన్సీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసుకోవాలన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఏఎంహెచ్ తక్కువగా ఉండే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వరు అని అయితే కాదు. ఏఎంహెచ్ తక్కువ ఉన్నప్పటికీ కూడాను ఒకవేళ ఏజ్ తక్కువగా ఉంది ఆ పేషెంట్ కి, లేదు ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఏమీ లేవు అని అంటే స్టిల్ దే విల్ హ్యావ్ వెరీ ఫేర్ ఛాన్సెస్ టు బికమ్ ప్రెగ్నెంట్ న్యాచురలీ. అలా అని ఏఎంహెచ్ తక్కువగా ఉండేటప్పుడు న్యాచురల్ గా వస్తుంది, చాలా మందికి వస్తుందని చెప్తున్నారు కాబట్టి వెయిట్ చేద్దాము అని అంటే యూ కెన్ వెయిట్. బట్ మీ డాక్టర్ హెల్ప్ తీసుకుని ఫాలిక్యులర్ స్టడీ ద్వారాగా అయినా కొంచెం అసిస్టెన్స్ తీసుకుని ఒక 3 to 6 months అనేది చూసి ప్రెగ్నెన్సీ రాకపోయినట్లయితే అది ఇంకా డిమినిష్ అయ్యే ముందు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి. బట్ ఏదైనా కానీ చిన్న పద్ధతిలో ట్రై చేస్తున్నా, లేదు న్యాచురల్ గా ట్రై చేస్తున్నా, టైం ఫ్రేమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం టైం ఫ్రేమ్ అనేది లేకుండా ఎక్కువ ఇయర్స్ వేస్ట్ చేయడం అనేది లైక్ సజెస్టబుల్ అనేది కాదనమాట. ఫర్ సపోజ్ ఎగ్ కౌంట్ తక్కువగా ఉండే వాళ్ళు డాక్టర్ అసిస్టెన్స్ తో ఫాలిక్యులర్ స్టడీ చేయించుకుంటారు, ఓవ్యులేషన్ ఇండక్షన్ చేయించుకుంటారు, ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా ట్రై చేస్తారు, వచ్చింది అంటే వెల్ అండ్ గుడ్, రాలేదు అని అంటే మీకున్న రిజర్వ్ తో ఏ విధంగా ప్లాన్ చేస్తే మీకు అర్లీగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది చూసుకుంటే గనక మంచిది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఐవీఎఫ్ సైకిల్స్ కి వెళ్తున్నారు, వీళ్ళు ఎలాగ ప్రెడిక్ట్ చేయగలుగుతారు సక్సెస్ రేట్ ఏఎంహెచ్ వాల్యూని బట్టి అని అంటే అగైన్ మీ రెస్పాన్స్ ఏదైతే ఉందో, స్టిమ్యులేషన్ మనం చేస్తాం ఇంజెక్టబుల్స్ తోని, మనం స్టిమ్యులేట్ చేస్తున్నప్పుడు ఫాలిక్యులర్ రెస్పాన్స్ ఎలాగుంది అన్నది స్కాన్ చేసినప్పుడు తెలుస్తుంది. ఆ రెస్పాన్స్ ని బట్టి మన సక్సెస్ రేట్ అన్నది కొంతవరకు చెప్పగలుగుతాము. బట్ నాట్ అగైన్ ఇది ఒక్కటే ఫ్యాక్టర్ కాదు, మనకి ఏఎంహెచ్ తో పాటుగా అల్ట్రాసౌండ్ ఫైండింగ్స్ ఇవన్నీ చూసుకుని ప్రెడిక్ట్ చేయడం అన్నది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మీకు ఇక్సీ చేసినప్పుడు ఎగ్ క్వాలిటీ అనేది ఎంబ్రియాలజిస్ట్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.